అనంతపురం జిల్లాలో జీడిపల్లి రిజర్వాయర్ నుంచి చేపట్టిన కాలువ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఆధ్వర్యంలో జరుగుతున్న కాలువ పనుల్ని ఎమ్మెల్యేలు కాల్వ శ్రీనివాసులు, అమ్మిలినేని సురేంద్రబాబు పరిశీలించారు. 2029 లోపు భైరవానితిప్ప ప్రాజెక్టు పూర్తి చేసి ఈ ప్రాంతానికి సాగునీరు అందిస్తామంటున్న ఎమ్మెల్యేలు కాల్వ శ్రీనివాసులు, అమ్మిలినేని సురేంద్రబాబుతో మా ప్రతినిధి జగదీష్ ఫేస్ టు ఫేస్. రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గ జీవనాడైన భైరవానితిప్ప ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. పనులను పరిశీలించడానికి అటు రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసుతో పాటు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమ్మిలినేని సురేంద్రబాబు కూడా ఉదయం నుంచి కాలువ మీద పర్యటిస్తూ కాలువ పనులను పరిశీలిస్తున్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. చెప్పండి, రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గ జీవనాడైన భైరవానితిప్ప ప్రాజెక్టు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు లోపల పూర్తి అవకాశం, పనులు ఎలా జరుగుతున్నాయి? రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల రైతుల స్థితిని గతిని మార్చే ఒక అద్భుతమైన కార్యక్రమం భైరవానితిప్ప ప్రాజెక్టు, కృష్ణా జలాలు తరలించే కార్యక్రమం. దీన్ని 2018లో చంద్రబాబు నాయుడు గారే స్వయంగా వచ్చి పనులు ప్రారంభం చేశారు. ఈ రెండు నియోజకవర్గాల్లో దాదాపు 30,000 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేందుకు 3.7 టీఎంసీల సామర్థ్యంతో ఈ పథకాన్ని ప్రారంభం చేశారు. ఆ రోజు ఈ ప్రాంత అదృష్టం ఏమంటే, ఆ రోజు కాంట్రాక్టర్గా ఉన్న సురేంద్రబాబు గారు ఈరోజు కళ్యాణదుర్గం శాసనసభ్యులుగా ఎన్నికై ప్రజలకు మంచి చేయడానికి రిస్క్ చేసి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా నిధులు ఎప్పుడొస్తాయో ఏమో తెలియకపోయినా చాలా సాహసోపేతంగా రాత్రింబవళ్ళు ఇప్పుడు మనం గరుడాపురం నుంచి భైరవానితిప్ప ప్రాజెక్టుకు నీటిని తీసుకెళ్లే కాలువను చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు 25,000 క్యూబిక్ మీటర్ల మట్టిని ఎత్తిపోస్తూ ఉన్నారు. దాదాపు 60 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని ఈ కాలువలో ఎత్తిపోయాల్సి ఉంటే ఇప్పటికే 50% పనులు పూర్తయ్యాయి. మరో 6 నెలల్లో ఈ కాలువ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి కంకణం కట్టుకొని ఎస్ఆర్సి కంపెనీ పనిచేస్తూ ఉంది రాత్రింబవళ్ళు. అంటే ఒక కమిట్మెంట్తో కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకులాగా కళ్యాణదుర్గం ప్రజలకు ఒక అదృష్ట రూపంలో సురేంద్రబాబు గారు రావడం, ఈ పనులను పరుగులు పెట్టిస్తూ ఉండడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టం. రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల రెండింటికి కూడా ఇది ఒక జీవనాడి లాంటిది. జీవనాధారం ఇచ్చే కార్యక్రమం తప్పకుండా తరతరాలుగా చంద్రబాబు నాయుడు గారిని ఈ ప్రాంతం గుర్తుపెట్టుకునే విధంగా ఈ కార్యక్రమం ఉండబోతూ ఉంది. 2029 ఎన్నికలకు ముందే భైరవానితిప్పకు నీళ్ళు ఇస్తామని ఈ సందర్భంగా మేమిద్దరూ ఉమ్మడిగా ప్రకటిస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం నుంచి నిధులు రాకుండా కానీ మీ సొంత ఖర్చులు పెట్టుకొని పనులు ప్రారంభించారు. పనులు ఎలా జరుగుతున్నాయి, ఎప్పటి నుంచి ఈ పనులు పూర్తయ్యే అవకాశం, మీ నియోజకంలో ఈ నీళ్లు ఎన్ని మండలాలకి వచ్చే అవకాశం? ఇది నిజంగా ఇది అద్భుతమైన అవకాశం భగవంతుడు నాకు కల్పించాడు. ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత ఆ రోజు ఎన్నికల్లో మాట ఇచ్చాం, రైతులందరికీ కూడా భరోసా ఇచ్చాం. మేము సకాలంలో బీటీపీ ప్రాజెక్ట్ నింపుతామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చాం. ఆ మాట ఏదైతే ఇచ్చామో ఆ మాటను నిలుపుకోవాలనే ఉద్దేశంతోనే పనులు కూడా ప్రారంభించాం. ఖచ్చితంగా అసెంబ్లీలో కూడా మొన్ననే కాల్వ శ్రీనివాస్ అన్న గారు గట్టిగా చంద్రబాబు నాయుడు గారిని అడగడం జరిగింది. మా ప్రాంతం చాలా ఏదైతే బీటీపీ ఉందో దాని మీద ఆధారపడ్డారు రైతులందరూ కూడా. దాన్ని సకాలంలో మీరు నిర్మించాల్సిన బాధ్యత మీ పైన ఉందంటే ఖచ్చితంగా సానుకూలంగా స్పందించి ఏదైతే సూపర్ 6 పథకాలకు ఆ రోజు వచ్చారో ఇక్కడికి, ఆ రోజు ఈ బీటీపీ ప్రాజెక్టును కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇది త్వరలో పూర్తి చేస్తాం, రైతులకు ఉపయోగపడేటట్టు చేస్తామని కూడా చెప్పాం. ఇది బీటీపీ ప్రాజెక్టుతో పాటు కొందుర్పి బ్రాంచ్ కెనాల్ కూడా ఉంది. ఈ రెండు కూడా సకాలంలో పూర్తి చేసి రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా పూర్తి చేసి రైతులకు ఉపయోగపడేటట్టు చేస్తామనేది మా ఆకాంక్ష, మా ఇద్దరి ఆకాంక్ష. బీటీ ప్రాజెక్ట్ పూర్తి అయితే ఎన్ని టీఎంసీలు ఇక్కడ కేటాయిస్తారు? కళ్యాణదుర్గానికి ఎన్ని టీఎంసీలు వస్తాయి, రాయదుర్గానికి ఎన్ని టీఎంసీలు వస్తాయి? అంతా కలిపి 3.97 టీఎంసీను, అంటే 3.97 టీఎంసీ 30,000 ఎకరాల దాకా సాగు వస్తుంది. అంటే 114 చెరువులకు నింపుతాం. దాంతోపాటు గ్రౌండ్ వాటర్ కూడా అన్ని చెరువుల కింద ఉన్నాయి, ఏదైతే బోర్లు ఉన్నాయో అవన్నీ కూడా రీఛార్జ్ అవుతాయి. రకరకాలుగా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ఈ కాలువ బీటీపీకి పోవడం, అలాగే కుందిరిపోవడం కూడా ఒక ఎత్తు అయితే, చెరువులకు నింపితే ఇంకొక వచ్చే లాభం కూడా ఇంకో ఎత్తు అని ఖచ్చితంగా చెప్పగలుగుతాం.
ఇది 2029 లోపు ఈ బీటీపీ ప్రాజెక్టు పూర్తి చేస్తాం. ఖచ్చితంగా ఈ రాజదుర్గం నియోజకవర్గం ప్రజలకు దాహార్తిని తెచ్చే ప్రాజెక్టుగా తీస్తామని, అలాగే సాగునీటి ప్రాజెక్టులు కూడా పూర్తి చేసి ఈ నియోజకవర్గ ప్రజలకు రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామంటూ కూడా అటు రాజదుర్గం ఎమ్మెల్యేతో పాటు ఇటు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఇద్దరు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రమోహన్ రెడ్డితో జగదీష్, 10 టీవీ, బీటీ ప్రాజెక్ట్ నుంచి.